వాతావరణం అంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న వాదన పైకి హెడ్లైన్స్ లో కనిపిస్తోంది కానీ నిజానికి గ్రౌండ్ లోకి వెళితే రేవంత్ రెడ్డికి విపరీతంగా వ్యతిరేకత ఉంది అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో వ్యతిరేకత పెంచుకున్నారు, ఆయన పట్ల వ్యతిరేకత పెరిగింది, కానీ వేచి చూసే ధోరణి కూడా వచ్చింది. ప్రజల్లో ఇంకా సంవత్సరం అయింది కదా, చూద్దాం అనే ఒక భావన ఉంది. అట్లా అని చెప్పేసి ఇమీడియట్లీ ఇప్పుడు కేటీఆర్ గారు ఎంత సీరియస్గా ఆయన ఏదో బీఆర్ఎస్ తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గ్రౌండ్లో అంటే పల్లెటూళ్ళలో ఇంకా అది రాలేదు. అంటే ఇంకా బీఆర్ఎస్ పట్ల విశ్వసనీయత లేమి అనేది కొట్టొచ్చినట్టు కనబడుతోంది. సో అది ఇంకా పూర్తిగా ఫీల్ చేయలేకపోతున్నారు. ఆ జంక్స్చర్లో ఉన్నాం. అయితే బీజేపీ పట్ల అంటే పార్లమెంట్లో ప్రూవ్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిగా జేపీకి మద్దతుగానే నిలిచారు అండ్ ఓట్ షేర్ వాళ్ళది పెరిగింది. సో ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. ఇక్కడ ఒక అవకాశం ఇవ్వండి, మేము తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తామో చూపిస్తామని చెప్పే అవకాశం ఉన్న పార్టీ కేవలం బీజేపీ. ఎందుకంటే బికాస్ అన్నీ అయిపోయినాయి, వీళ్ళందరినీ ప్రయోగాలు అయిపోయినాయి. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఏం చేసినా కానీ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతారు. కాంగ్రెస్ ఏమన్నా చెప్పినా కానీ మీరు కాంగ్రెస్ పరిపాలన అధికారంలో ఉన్న పార్టీ అని అంటారు. సో బీజేపీకి ఒక్కదానికే తెలంగాణను అభివృద్ధి చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పే అవకాశం ఉన్నది.